హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. దానికి కావాల్సినవి చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను మీకు. పచ్చెనపప్పు, జీలకర్ర, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు, టమాటాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా ఆవాలు, కొంచెం చింతపండు కూడా కావాలండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కావాలి. ఇవన్నీ వేసుకొని చేసుకుంటే ఉల్లిపాయలు చూస్తున్నారు కదా, ఉల్లిపాయల పచ్చడి సూపర్గా ఉంటుంది. దాంట్లో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక అర స్పూన్ నూనె వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసుకొని చూస్తున్నారు కదండి. దీంట్లో వెల్లుల్లిపాయలు అలా కొట్టుకొని వేసుకోవాలి. అది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు రెండుగా తుంచి వేసుకుంటే దాంట్లో గింజలు కూడా సపరేట్ అయ్యి మంచిగా ఫ్రై అవుతుందండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎలా ఫ్రై అయినా చూశారు కదండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్ ఉంది కదండి, ఆ మిక్సీ జార్లో మనం సపరేట్గా వేరేగా పెట్టుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలని ఇలాగా కొంచెం పెద్ద పీసులాగా కట్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో నూనె ఉంది కదండి, నూనె పోసుకోవసరం లేదు. దాంట్లో ఆ ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగా మొత్తం మంచిగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల కోసం మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత టమాటా చూపించాను కదా ముందు మీకు, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలా దాన్ని కూడా గరిటె పెట్టుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, సాల్ట్ అయినా ఉప్పు అయినా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గుతుంది. అలా కలిపిన తర్వాత ఇంకొక 2 నిమిషాల కోసం మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ముందు చింతపండు కావాలని చెప్పాను కదండి, ఆ చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తూ ఉండండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేసుకున్న తర్వాత అన్నంలో ముందుగా సైడ్గా మనము మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లో ఇది చల్లారిన తర్వాత ఉల్లిపాయ టమాటా మళ్ళీ ఇంకో ప్యాన్లో హీట్ ఎక్కిన తర్వాత ఒక అర స్పూన్ నూనె పోసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఈ 3 ఒకేసారి వేయొచ్చండి. జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు 2గా తుంచుకొని అలా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసిన తర్వాత అది ఫ్రై అయిన తర్వాత అలా ఫ్రై చేసుకొని ముందుగా మీకు చెప్పున్నాను కదండి, అవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నాం, దీంట్లో మిక్స్ చేసుకోవాలండి. దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇంతేనండి ఉల్లిపాయ పచ్చడి తయారు చేయటము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి తిన్న తర్వాత కామెంట్ సెక్షన్